హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం అమ్మపల్లి దగ్గర ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. ఇదైతే చూడొచ్చు, మనకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకి కార్కి వచ్చేసి 20 రూపీస్ అయితే వీళ్ళు పార్కింగ్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. మనం ఇలా లోపలికి రాగానే ఎడమ చేతి పక్కన ఒక పాత శివాలయం అయితే కనిపిస్తుంది. ఈ శివాలయానికి కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉంది. చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఇదైతే. నేను చెప్పేది విన్న తర్వాత మీరు కూడా కావాలంటే ఒకసారి ఆలయ ప్రధాన అర్చకుడైతే ఉంటారు అక్కడ. ఒకసారి అతన్ని కలిసి మాట్లాడి చూడండి. మీకు కూడా అయితే తెలిసిద్దనమాట. ఆ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనకి రోజు రాత్రి వేళల్లో అయితే ఒక పాము అయితే వచ్చేసి మనకి శివుడిని చుట్టుకొనైతే పడుకుంటదంట. అట్లా నైట్ అంతా అలాగే ఉంటదంట. టెంపుల్‌లో అయితే ఉంటుందంట. ఇక్కడ మనకున్న పంతులు గారు ఎవరైతే ఉన్నారో, ఆ పంతులు గారైతే చెప్పారనమాట మనకి. ఎందుకంటే తను ఈ డోర్ ఏదైతే ఉందో మార్నింగ్ టైంలో ఓపెన్ చేసుకొని లోపలికెళ్ళేటప్పుడు గూడా చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకొనైతే లోపలికైతే వెళ్తాడంట. అయితే ఇది ఇప్పుడైతే కాదు, ఎప్పటినుంచో గూడా ఇలాగే జరుగుతుందంట. కాకపోతే ఆ పంతులు గారికి ఒకసారయితే అనుమానం వచ్చేసి ఏం చేశారు? అసలు ఆ పాము వస్తుందా లేదా తెలుసుకోవడానికి అతను చేసిన పనేంటి అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను నేను. ఎందుకంటే డోర్ అయితే లాక్ చేసి ఎళ్ళిపోతారు గదా! ఎళ్ళిపోయిన తర్వాత లోపల పాము వచ్చినట్టు తిరిగినట్టు అతనికి జాడలైతే కనిపించినియంట. అందుకనేసి ఇదిగో ఈ పక్క చూస్తున్నారు గదా! ఇక్కడ హోల్ అయితే ఉంది గదా! ఈ హోల్‌లో నుంచి లోపలికైతే ఎళ్తదనమాట. ఇక్కడ అతను ఏం చేస్తాడంటే సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు విభూది ఉంటది గదా మనకి. ఆ విభూదయితే అక్కడ మొత్తం ఇట్లా చల్లుతాడంట. చల్లినప్పుడు ఏందంటే సాయంత్రం వెళ్ళేటప్పుడు చల్లినప్పుడు మార్నింగ్ వచ్చి చూసినప్పుడు దాంట్లో నుంచి పాము వెళ్ళిన దారైతే ఈజీగా కనిపిచ్చిద్దంట. అతను అలా అయితే అక్కడ విభూది చల్లి లోపలికి పాము వెళ్తుంది అనేదైతే అతను తెలుసుకోగలిగాడనమాట. అందుకని తను డోర్ తీసుకొని లోపలికెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే తీసుకొని వెళ్ళటం అయితే జరుగుతుందంట. ఇక్కడైతే చూడొచ్చు, ఇదైతే వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం అనమాట. ఇక్కడున్న ప్రతి టెంపుల్‌కి ఒక విశేషమైన కథ అయితే ఉంది. కాకపోతే అందరికీ తెలీదనమాట. చాలామందికి తెలీదు. ఏదో నార్మల్‌గా ఇక్కడ ఆల్మోస్ట్ ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు గదా! కెమెరాలు పట్టుకొని మనకిక్కడ సీరియల్స్ గానీ, మూవీస్ గానీ, అలాగే ప్రీ వెడ్డింగ్ షోస్ గానీ, మొత్తం అన్నీ ఇలాంటియి ఏవైతే ఉన్నాయో మొత్తం వీటి కోసమే ఎక్కువ ఈ టెంపుల్ దగ్గరికైతే రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అసలు ఆ వ్యూ అయితే చూడొచ్చు ఒకసారి మీకు. చూస్తుంటే చాలా బావుందిది. టెంపుల్ అయితే చాలా బావుంటది. మనకి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. మీరైతే ఇప్పటిదాకా ఎళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఈ టెంపుల్‌కి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చేయటానికి మెయిన్ కారణం టెంపుల్ గురించి గాదు. ఇక్కడ మనకి చాలామంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, కొన్ని పనులు అవ్వని వాళ్ళు, జీవితంలో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు గదా! అలాంటోళ్ళకి ఈ టెంపుల్ దగ్గర ఒక పరిష్కారం అయితే ఉంది. అది అందరికైతే తెలీదనమాట చాలామందికి. అది తెలియజేయడం కోసమే నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇదైతే చూడొచ్చు, మనకి రామకోటి హుండీ అనమాట. రామకోటి రాసిన వాళ్ళు కొంతమంది టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తుంటారు. భద్రాచలం గాని అట్లా. అలా వెళ్ళలేనోళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్‌లో మనకి ఈ టెంపుల్ దగ్గరైతే ఈ హుండీలైతే వేయొచ్చనమాట. రామకోటి రాసింది ఏదైతే ఉన్నాయో బుక్స్ మన దగ్గర. ఈ హుండీలేస్తే వాళ్ళు అక్కడి నుంచయితే వాటిని చేరవలసిన ప్రదేశానికైతే చేరుస్తారు అనమాట. ఇక్కడైతే చూడొచ్చు, ఇదొచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రన్స్ గోపురం అనమాట. లాస్ట్ టైం నేను వీడియో తీసినప్పుడు ఇది కన్‌స్ట్రక్షన్‌లో ఉండింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఒకసారైతే మనము ఈ కోనేరు దగ్గరైతే చూసుకొని తర్వాత మీకు చెప్పవలసింది ఏందనేది నేను లోపలికెళ్ళిన తర్వాత చెప్తాను. ఇక్కడైతే చూడొచ్చు, మనం మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ మూవీస్ గానీ, సీరియల్స్ గానీ, ప్రీ వెడ్డింగ్ షోస్ గానీ ఇలా ఫోటోషూట్ అనమాట మెయిన్. చూస్తున్నారు గదా! చుట్టుపక్కల ఎటు చూసినా గానీ ఆల్మోస్ట్ ఫోటో షూటింగ్ అయితే మాత్రం ఇక్కడ బీభత్సంగా అయితే జరుగుతుంటుందనమాట. ఈ కోనేరు చుట్టూ గూడా పైన మీకేదైతే కనిపిస్తుందో అది మొత్తం చాలా నీట్‌గా చేస్తున్నారనమాట. మీరు ఇంకొన్ని రోజుల్లో ఈ టెంపుల్‌ని ఒక వేరే రేంజ్‌లో అయితే చూడగలుగుతారు. ఎందుకంటే చుట్టుపక్కల గూడా చాలా అయితే వర్క్ అయితే జరుగుతుందనమాట టెంపుల్‌కి సంబంధించి. చాలా నీట్‌గా అయితే చేస్తారు. మనకింకా ఇప్పుడున్న దానికంటే ఇంకా బావుంటది. ఇప్పుడు ఇక్కడ గూడా చూడొచ్చు, ఈ కోనేరులో గూడా వాటర్ తక్కువుంది గదా! పక్క నుంచి బోరుల్లో నుంచి నీళ్ళైతే పెడుతున్నారు మరి దీంట్లో అయితే. అంటే ఎప్పుడు నీళ్ళుంటే చూడడానికి గూడా బావుంటదనేసి ఏమో మరి నాకైతే తెలీదు. నీళ్ళైతే పెడుతున్నారనమాట దాంట్లో. మనకిప్పుడేందంటే ఈ కోనేరు చుట్టూ ఇట్లా కింద తిరగడానికే ఉంది గదా ప్లేసు. ఇట్లా కాకుండా ఇప్పుడు దీని పైన ఏదైతే ఉందో అది గూడా మొత్తం నీట్‌గా చేస్తున్నారనమాట చుట్టూ. మనకక్కడ గూడా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చాలా బాగా అనిపిచ్చిద్ది. మీరెప్పుడైనా సరే ఇక్కడికొస్తే ఈ కార్నర్ నుంచి ఒకసారి టెంపుల్ వ్యూ చూడండి. బ్రహ్మాండంగా కనిపిచ్చిద్ది మీకిక్కడి నుంచి, ఈ కార్నర్ నుంచి మాత్రం చూస్తే. ఇక్కడ కోనేరు, ఆ స్టెప్సు, అలాగే ఆ గోపురం అనేది చాలా బాగా అయితే ఉంటుందనమాట మనకి. ఓకే. ఇంక మనం టెంపుల్ లోపలికైతే ఎళ్దాం. ఈ టెంపుల్ లోపల మనకి సుబ్రహ్మణ్యం స్వామి అయితే ఉంటారు. అంటే నాగశిలలు ఉంటాయన్నమాట. అక్కడైతే మనకి ఒక చెట్టయితే ఉంటుంది. అక్కడ మనము ఏదైనా సరే ఒక కోరిక కోరుకొని దానికైతే కట్టాలి. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు టెంపుల్ దగ్గర అక్కడ
పంతులు గారైతే చెప్తారు. మనం ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మనకి. అక్కడే ఒక పూజ స్టోర్ అయితే ఉంటుంది. కావాల్సినయి అయితే మనకి పీచు తీయని కొబ్బరికాయ అయితే ఒకటి దొరుకుతుందక్కడ. అది తీసుకొని మనం పక్కనే కనిపిస్తున్న చెట్టుకైతే మనం గట్టిగా నమ్మకంతోటి మొక్కుకొని ఆ చెట్టుకైతే కట్టేయాలి. ఇగో చూస్తున్నారు కదా! ఇక్కడే అనమాట. ఇలా కట్టడం వల్ల మన కోరికైతే తప్పకుండా నెరవేరుతుందనైతే పంతులు గారైతే చెప్తున్నారు మనకిక్కడ. ఇక నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇక్కడ ప్రతి నెల ఈ టెంపుల్‌లో సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుందనమాట. మనం ఏంటంటే కళ్యాణం జరిపించాలంటే శ్రీరామనవమికి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. టికెట్ వచ్చేసి రూ. 2,500 తీసుకుంటారు. అది మనకి కళ్యాణంలో అయితే పాల్గొనొచ్చనమాట దంపతులు ఎవరైనా ఉంటే. ఇంకా అలా కాదు, మెయిన్ రీజన్ ఏంటంటే పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే, పెళ్లి కాని వారు అలాగే వాళ్ళ జీవిత భాగస్వామి మంచి వాళ్ళు రావాలి అని కోరుకునే వాళ్ళు ఇలా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఇక్కడ కళ్యాణం చూసి కూర్చొని కళ్యాణంలో కూర్చొని ఒక 2 గంటలైతే కళ్యాణం టైం అయితే పడుతుంది. కూర్చొని ఇక్కడ జీలకర్ర, బెల్లం అయితే ఇస్తారు. అవైతే తీసుకోవాలి. అవి తీసుకొని అక్కడే ప్రదక్షిణ చేసి అవైతే తినాలి అనమాట. అవి తింటే తప్పకుండా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందని చెప్పేసి అయితే పంతులు గారు అయితే చెప్తున్నారనమాట. చూస్తున్నారు కదా! ఈ కళ్యాణం అయితే మొత్తం మీరు చూడాలన్నమాట ఫస్ట్. చూసిన తర్వాత ఆ జీలకర్ర, బెల్లం అనేది తీసుకొని తినాలన్నమాట అది. ఇక్కడ పంతులు గారిని అయితే అడగడం జరిగింది. చాలామంది వివాహ విషయంలో అయితే ఇబ్బంది పడే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. ఏదో ఒక రీజన్ తోటి పెళ్ళి లేట్ అవ్వడం కానీ అలా చాలా అయితే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళందరికైతే ఇది ఒక పరిష్కారం అనమాట. తప్పకుండా మీరు ఇక్కడికైతే టెంపుల్ దగ్గరికి రండి. మిగతా ఏంటి అనేది పంతులు గారు అయితే చెప్తారు మీకు. ఈ కళ్యాణాన్ని దగ్గరుండి చూసి ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి జీలకర్ర, బెల్లం అయితే ఇస్తారు. అదైతే తినేసి అలాగే అన్నదానం కూడా అయితే ఉంటుంది. అది కూడా అన్నదానం చేసేసి మీరైతే వెళ్ళొచ్చు. చాలా బాగుంటుందన్నమాట. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎవరైనా పెళ్ళికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్కి అయితే రండి. 100% క్లియర్ అయితే అయిపోతుందన్నమాట మీకు. సీతారాముల కళ్యాణం కూడా ఇక్కడైతే చూస్తున్నారు కదా, అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. మీకు చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు, అంత బాగా అయితే ఉంటుందన్నమాట. తర్వాత పల్లకి సేవ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు వీడియో మొత్తం చూడండి. నేనైతే కొంచెం కొంచెమే పెట్టాను. మీరు ఇంకా అక్కడికి వెళ్తే మాత్రం పూర్తిగా చాలా అయితే ఆనందం అయితే మీకు మీ సొంతం అవుతుందన్నమాట. మీకు జీలకర్ర, బెల్లానికైతే ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోరు. ఫ్రీగానే పంచిపెడతారు. కాకపోతే ఎవరైతే పెళ్ళి కావాల్సిన పిల్లలైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళాలి. వాళ్ళని తీసుకెళ్తే ఇస్తారు, ఇంటికైతే ఇవ్వరు. మీరు కళ్యాణంలో టికెట్ తీసుకోకపోయినా సరే కూర్చోవచ్చు, మిమ్మల్ని అమౌంట్ ఏం అడగరు. మీకు తృప్తి ప్రకారం ఏమైనా తీసుకెళ్లాలంటే కళ్యాణంలో మీరు కొబ్బరికాయ కానీ, పువ్వులు కానీ, లేకపోతే స్వామివారికి బట్టలు కానీ, అమ్మవారికి బట్టలు కానీ మీ ఇష్టం అన్నమాట. మీరు ఏదైనా తీసుకెళ్ళి సమర్పించవచ్చు స్వామి గారికి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయినా సరే మీరు ఒక పెళ్ళికి వెళ్తే ఎలా మనమైతే బయట అయితే ఎలా ఉంటామో అలాగే మనం వెళ్ళేటప్పుడు
వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టాలన్నా పెట్టచ్చు. నార్మల్‌గా ఏ బట్టలైనా సరే మీరు బట్టలైతే తీసుకెళ్ళి స్వామివారికి ఇస్తే అక్కడైతే కడతారనమాట. వాళ్ళకైతే సమర్పిస్తారనమాట. చాలా బాగా అయితే ఉంటుంది. మీరైతే తప్పకుండా అయితే చూడండి. ఆ పెళ్లి విధి విధానం ఎలా చేస్తున్నారు ఏంటి, ఆ సీతారాముల కళ్యాణం అనేది చూస్తేనే అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట మీకైతే. చూసారు కదా ఎంత బాగా జరిగిందో. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకొచ్చేసి జీలకర్ర, బెల్లం అనమాట. అది పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తేనే మాత్రమే ఇస్తారు. ఇంటికైతే ఇవ్వరు మీకు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇందాక చెట్టు దగ్గర ముడుపు కట్టాలని చెప్పాను కదా! స్టార్టింగ్‌లో. మీరు ఆ ముడుపు కట్టాలంటే మార్నింగ్ టైంలో ఏమి తినకుండా వచ్చి కట్టాలంట. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏం భోజనం చేయకూడదు, టిఫిన్ చేయకూడదు. డైరెక్ట్‌గా వచ్చి మనం ఏదైతే ఉందో సంకల్పించుకొని మన కోరిక అక్కడ కట్టేసి తర్వాత అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత వెళ్ళి తినాలి. టిఫిన్ అయినా, భోజనమైనా. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇక ఈ టెంపుల్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పటిదో అనమాట. ఇప్పటిదైతే కాదు. కొన్ని వందల సంవత్సరాల కిందనమాట టెంపుల్ అయితే. రాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడైతే ఆంజనేయ స్వామి కూడా ఇంకా స్వామివారిని అయితే కలవలేదంట. అంత పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. అందుకని ఆంజనేయ స్వామి లోపల కాకుండా స్వామివారి దగ్గర ఆలయం ముందైతే ఉంటారు. చూడొచ్చు మీరు ఇక్కడ. లోపలైతే ఉండరు. ఇక్కడైతే చూడొచ్చు పల్లకి సేవ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇది కూడా చూడండి చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ వరకు పల్లకి సేవ అయితే. स्वस्तिर्मानसेभ्यः ओर्ध्वञ्जिगातवेषजं शन्नो अस्तुद्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः या
జై శ్రీరామ్ 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 నాడు అంటే రామచంద్ర స్వామి సీతమ్మ వారందరూ కూడా ఊళ్ళోకి వెళ్తాడు, ఇంట్లోకి వస్తున్నాడు. అందరం ఏం చేస్తారు, పెళ్ళైంది ఇంట్లో ఆడపిల్ల మగపిల్లట్లయింది. ఏం బలాత్కారం ఏం చేస్తారు, దిష్టి తీస్తారా? అట్లా దిష్టి తీయ మీ చేతి పెట్టుకో, దిష్టి తీసి బాగా డోర్ మీద పెట్టండి. కోదండ రామచంద్ర స్వామి అనుగ్రహ కృపాకరాక్షతా సిద్ధిరస్తు భవంత మహాంతో న గృహ్ణन्तు సత్యాः సంతు యజమానస్య కామాః అమ్మ అందరికీ అట్లా నెత్తి వెళ్ళాలని కష్టం. ఇక పిల్లలకి కావాలి. ఇక కళ్యాణం అయితే అయిపోయింది. మనకి ఇక్కడ జీలకర్ర బెల్లం అయితే తీసుకుంటున్నారు. చూడొచ్చు భక్తులు అయితే ఎలా ఎగబడుతున్నారో. మొత్తం
జీలకర్ర బెల్లం అక్షంతలు తీసుకున్న తర్వాత అలాగే మనకి ఇక్కడ పానకం వడపప్పు అయితే పక్కన ప్రసాదంగా ఇస్తారు, అవి కూడా తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత మనకి టెంపుల్ ముందు ఇందాక చూసాం కదా గోపురం, ఆ గోపురం ముందు అయితే అన్నదానం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసి అన్నం అయితే మంచిగా తినేసి ఇక అక్కడి నుంచి బయలుదేరచ్చు అనమాట. మనం ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా. మీరు కానీ కళ్యాణానికి రావాలి అనుకుంటే మళ్ళీ 14వ తారీఖు జనవరి 2025 రోజునైతే మళ్ళీ ఇక్కడ రాములవారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఆ రోజునైతే మీరైతే తప్పకుండా ఇక్కడికైతే రావచ్చు అనమాట. మనకి సంక్రాంతి పండగ కూడా ఉంటుంది కదా. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు కళ్యాణంలో మీరు కంపల్సరీ జీలకర్ర బెల్లం తీసుకోవాలంటే ఆ పెళ్ళి అవ్వాల్సిన అబ్బాయి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకురావాలి. వాళ్ళు తీసుకురాకపోతే ఇంటికైతే ఇవ్వరు. ఓకే అండి, బాయ్. మరి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.